ప్రముఖ గాయని మంగ్లీ. ఈ పేరు వినగానే ఉత్సాహభరితమైన పల్లె పాటలు గుర్తుకొస్తాయి. తాండాలో పుట్టి కష్టాలతో ఎదిగి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని మంగ్లీ ప్రస్థానం నిజంగా స్ఫూర్తిదాయకం. మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం బాచనపల్లి తాండాలో ఒక నిరుపేద బంజరు కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఆమె ప్రాథమిక విద్యను తన తాండాలోని 5వ తరగతి వరకు పూర్తి చేశారు. ఆ తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాలికల ఉన్నత పాఠశాలలో చదివారు. ఈ సమయంలో ఆమె ప్రతిభను గుర్తించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్థిక సహాయం అందించింది. ఆ ఆర్థిక సహాయంతో మంగ్లీ తిరుపతిలో కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత అదే సహాయంతో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీల మ్యూజిక్ అండ్ డ్యాన్స్ విభాగంలో డిప్లొమా కోర్సును పూర్తి చేశారు. సంగీతంపై పట్టు సాధించాలనే లక్ష్యంతో తిరుపతిలోని సంగీత విశ్వవిద్యాలయంలో కూడా లోతైన శిక్షణ పొందారు. ఈ దశలోనే ఆమె గాత్రం మరింత మెరుగుపడింది. మంగ్లీ ప్రస్థానంలో కీలక మలుపు తీన్మార్ ఫోక్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ద్వారా ఆమె టీవీ ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. పల్లె పాటలకు కొత్త ఉత్సాహాన్ని జోడిస్తూ ఆమె గాత్రం త్వరగానే ప్రజల్లోకి వెళ్ళింది. జానపద గీతాలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం తర్వాత సినీ రంగంలో దారితీసింది. పండగ పాటలు, బతుకమ్మ గీతాలు, భక్తి గీతాలతో మంగ్లీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. ఆమె పాడిన పాటలు యూట్యూబ్ వంటి డిజిటల్ వేదికపై కోట్ల వ్యూస్ సాధించాయి. ఆమెను మరింత ప్రజాదరణ పొందేలా చేశాయి. బోనాలు, బతుకమ్మ, శివరాత్రి వంటి పండగల సమయంలో మంగ్లీ గాత్రం ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఆమె గాత్రంలో ఉన్నత ఉత్సాహం, భక్తిభావం ప్రజలను ఆకట్టుకున్నాయి. జానపదాన్ని అలాగే ఉంచుతూ ఆధునిక సంగీతంతో కలిపి యువతకు చేరువ చేయడం ఆమె ప్రత్యేకత. ఒక చిన్న తాండాలో పుట్టిన అమ్మాయి ఈరోజు లక్షల మందికి స్ఫూర్తిగా మారింది. కష్టపడితే ఏ స్థాయికైనా చేరుకోవచ్చని మంగ్లీ తన జీవితంతో నిరూపించారు. తాండాలో పుట్టిన గాత్రం ఇప్పుడు ప్రతి పండుగకు, ప్రతి సంబరానికి ఒక స్వరంగా మారింది. మంగ్లీ ప్రస్థానం కేవలం సంగీత యాత్ర కాదు, లక్షల మందికి స్ఫూర్తినిచ్చే జీవితం. అయితే ఆ పేరు ఇప్పుడు ఒక భారీ స్కామ్ చుట్టూ తిరగడం చర్చనీయాంశం. జానపద గీతాలతో మొదలైన మంగ్లీ కెరియర్ వివాదాల చుట్టూ తిరుగుతోంది. ప్రత్యేకమైన యాస, ఎనర్జీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సింగర్ తక్కువ కాలంలోనే సెలబ్రిటీగా మారిపోయారు. అయితే గోకుల నందన ఫ్రాడ్ కేసులతో సంబంధం ఉన్న ఆరోపణలతో మరోసారి బ్యానర్ ఐటెంగా మారిపోయారు. ఇది ఏమాత్రం జీర్ణించుకోలేని మంగ్లీ మరోసారి వివరణ ఇచ్చారు. మోసం కేసులో తన పాత్రేం లేదని క్లారిటీ ఇచ్చారు. గోకుల నందన్ చీటింగ్ ఎపిసోడ్లో మధు నాయక్, హిమాకాంత్ రెడ్డి, సుబ్బారావుదే కీ రోల్ అన్నారు మంగ్లీ. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. లక్షల రూపాయలు నష్టపోయి బాధితులు ఎంత నరకం అనుభవిస్తున్నారో తలుచుకుంటేనే బాధగా ఉందన్నారు మంగ్లీ. వాళ్ళందరికీ అండగా ఉంటానని మరోసారి స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉంటా, బ్యాడ్గా ప్రచారం చేసిన వాళ్ళను చేతులెత్తి దండం పెడుతున్నా, వాళ్ళను శిక్షించాలి. లాయర్ సుబ్బారావు వెంట తిరుగుతున్న హిమాకాంత్ను విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు మంగ్లీ తరపు న్యాయవాది. అతనే అసలు నిందితుడని ఆరోపించారు. కాస్త లేట్ అయినా లేటెస్ట్గా ఫ్రేమ్లోకి వచ్చాడు హిమాకాంత్ రెడ్డి. మరి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తారా? మోసాల చిట్టాలో ఎవరెవరి పాపం ఎంతుందో తేల్చేస్తారా? నిజాలు బయటపెట్టి బాధితులకు న్యాయం చేస్తారా?
ఫ్రాడ్ దందాలో ఎలాంటి కోణాలు, ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఎవరు ఎన్ని చెప్పినా చేసిన తప్పుకు ప్రతి ఒక్కరూ కర్మ అనుభవించక తప్పదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్.